హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికి చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేది రెజల్యూషన్స్. ఏం కాదు, గ్రీటింగ్ కార్డ్స్ చిన్నప్పుడు. ఇప్పుడు రెజల్యూషన్స్. అలాంటి రెజల్యూషన్స్ ని ఈ మేడం గారు ఎలా ఫాలో అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నావు? న్యూ ఇయర్ వస్తుంది కదా, ఏదైనా క్రేజీగా చేయాలి. నువ్వు చేసే అన్ని పిచ్చిగానే ఉంటాయి కదా, మళ్ళీ ఆలోచించడం ఎందుకు? నేను చేసే పిచ్చిగా ఉంటాయా? అంతే కదా. బీరువా నిండా బట్టలు ఉంటాయి, వేసుకోవడానికి ఏమో బట్టలు లేవంటావు. ఆబ్వియస్లీ. చేసిన వంట బాగాలేదన్నాను అనుకో, ఇంకెప్పుడు చేయనంటావు. అదే ఫోన్లో బాగుందంటే మీకు ఎప్పుడో పక్కింటి వాళ్ళు చేసే నచ్చుతాయి అంటావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మీరేనా తక్కువ? మీరు అట్లుంటది మనతో. చూసావా, నా గురించి చెప్పడానికి ఏముండదు, నేనేం చేయను కాబట్టి. అవును, ఏమి చేయదు, హెల్ప్ చేయదు, చెప్పింది చేయదు, ఏమి చేయదు. ముందుకి ఎందుకు ఏదో రాస్తున్నట్టున్నా. ఏం రాస్తున్నావు? న్యూ ఇయర్ కదా, లిస్ట్ రాస్తున్నాను. 2 చిప్స్ ప్యాకెట్స్, ఒక పెద్దది 2 లీటర్స్ కోక్. హలో, గ్రాసరీ లిస్ట్ కాదు, రిజల్యూషన్ లిస్ట్. ఏం రాసావు? మార్నింగ్ వెళ్ళగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు, 0 చేసుకురావాలి. లాస్ట్ ఇయర్ కూడా అవే రాసావుగా. లాస్ట్ ఇయర్ నేను చేయలేకపోవడం గల కారణం మీరే. ఏంట్రా ఇది, ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్, వాకింగ్, జిమ్ చేద్దాం అనేటప్పటికి మీరు చక్కగా నిద్రపోతూ ఉంటారు గురక పెడుతూ. మిమ్మల్ని చూడగానే నాకు కూడా ముసుగుదని పడుకోవాలనిపిస్తుంది. కష్టంగా అనిపించిన టీవీ చూస్తూ క్యారెట్ తిందాలని అని పెట్టుకుని కూర్చుంటా. ఈలోపు మీరు వస్తారు లేస్ ప్యాకెట్ పట్టుకుని. అబ్బా తినాలనిపిస్తుంది అనుకుంటూ ఉంటాను. ఇలా పక్కన కరకరామర సౌండ్ చేస్తూ ఉంటారు. కావాలా అని అడగగానే ఇంకెవరైనా ఆగుతారా? గబగబా తీసుకుని తింటాం. అందులో నా తప్పేమైనా ఉందా అసలు? అందుకే ఈసారి ఇద్దరికి కలిపి రాసే రెజల్యూషన్స్. ఈసారి మీరు కూడా ఫాలో అయితే తీరాల్సింది, అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే టైం అయింది, లేవండి, వాకింగ్కి వెళ్ళాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? లేగు టైం అవుతుంది వాకింగ్ కి. నాకు కొంచెం కోల్డ్గా ఉంది, ఈ చల్లగాలిలో నేను రాలేను, మీరు వెళ్ళిపోండి. టైం అవుతుంది. నాకు చాలా హెడేక్ గా ఉంది, ఈ రోజుకి మీరు వెళ్ళిపోండి. లిఫ్ట్ లో వస్తున్నావేంటి? ఆల్రెడీ ఎదురున్నారు లిఫ్ట్ లో, కరెంట్ అవుతుంది ఎలాగో, అందుకే రిసోర్సెస్ బెటర్ గా యూటిలైజ్ చేద్దాం అని వచ్చాను అంతే లిఫ్ట్ లో. నో చాక్లెట్స్. నా ఫోన్ ఎక్కడ ఉంది? చాక్లెట్ ప్రసాదం అండి. మరి నాకు ఇదిగో చాక్లెట్. అయిపోయిందండి. వచ్చేసిన 5 minutes అక్కడ ఉంటాను. ఓకే, నా గిట్ ఎలా ఉంది? ఓకే. ఎక్కడికి? మా ఫ్రెండ్స్ సలార్ మూవీకి వెళ్తున్నాను. మరి నేను? అదేంటి మర్చిపోయావా? మన లిస్ట్ లో చూసావు కదా, మనకి ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ టైం ఉండాలనుకున్నాం కదా. నువ్వు మార్నింగ్ కిటీ పార్టీకి వెళ్ళొచ్చు, సో ఇప్పుడు నా టైం, నేను మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్తాను. బాయ్. నేను అర్థం చేసుకోగలను, నేను లేకుండా మీరు ఒక్కరే వెళ్ళడానికి ఎంత బాగా తగ్గించుకుంటే మంచిది. ఈసారి నుంచి ఆ ప్రాబ్లం ఏం లేదు, దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
మరి చిప్స్ తినచ్చు చాక్లెట్స్ తినచ్చు. నేను సినిమాకి సరే పదా 2 minutes ఇప్పుడు రెడీ వచ్చేస్తాను.